రైట్. సో చూడండి, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఒక ఎర్రర్ చూపిస్తుంది చూడండి. మామూలుగా ఏంటంటే F-53లో పోస్ట్ చేసినప్పుడు ఇన్ ఎంట్రీ KCH3 ఈజ్ మిస్సింగ్ ఇన్ ది టేబుల్ నంబర్ T043G అని కొంచెం జూమ్ చేస్తారా? T04303 అని చూపిస్తుంది. సో అంటే ఏంటి, యాక్చువల్లీ ఇది ఏంటంటే టోలరెన్స్కి సంబంధించిన ఎర్రర్ అండి. టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం కదా, కానీ దానికి మనం కస్టమర్ క్రియేట్ చేసేటప్పుడు ఇవ్వకపోతే కనుక ఎర్రర్ వస్తుంది. కస్టమర్ క్రియేట్ చేసేటప్పుడు టోలరెన్స్ గ్రూప్ సంబంధించినటువంటి టోలరెన్స్ గ్రూప్ నేమ్ ఇచ్చాం మనం ఇంతకుముందు. మామూలుగా ఏ కస్టమర్ క్రియేట్ చేసినా టోలరెన్స్ గ్రూప్కి ఆ టోలరెన్స్ గ్రూప్ అనేది కస్టమర్కి అసైన్ చేసాం. కస్టమర్కైనా వెండర్కైనా ఒకటే కదా టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేసాం. కానీ ఇక్కడ ఏమైంది, ఇవ్వనప్పుడు ఇట్లా మనకి ఎర్రర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాం, మామూలుగా XK02లో కానీ FK02లో కూడా వెళ్తాం. కస్టమర్ వెండర్ ఇన్వాయిస్ వెండర్ చేంజ్ ఏంటి XK02 లేకపోతే FK02 ఎక్కడికైనా వెళ్ళండి మీ ఇష్టం. సో FK02లోకి వెళ్ళాం. కిందకి రండి. సో వెళ్ళినప్పుడు మనకేంటి, కస్టమర్ చేంజ్ కదా, ఫస్ట్ వెండర్ చేంజ్ కదా, ఏ వెండర్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ వెండర్ నెంబర్ తీసుకుంటాం. ఇక్కడ 701116 ఉంది కదా, అది. సో మనం ఏం చేంజ్ చేయాలనుకుంటున్నాం, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ చేంజ్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి పేమెంట్ ట్రాన్సాక్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఎంటర్ కొడతాం. ఓకేనా? ఎంటర్ కొట్టి ఏంటి లేదు ఇక్కడ వీటి అదే సెకండ్ వన్ సెకండ్ వన్ పైకి వెళ్ళండి. ఇక్కడ ఇది లేదేంటి, ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది ఎంటర్ కొట్టాం. ఉండండి, నా దగ్గర ఉండాలి కదా, ఎందుకు లేదు, మిస్ అయింది. 1 minute అండి. మనకి యాక్చువల్గా అక్కడ ఒక స్లైడ్ ఉండాలి, మిస్ అయినట్టు చూస్తాను, నా సిస్టంలో ఉండాలి. పని చేయండి, నేను ఒక స్లైడ్ ఒకటి ఇస్తాను, అది యాడ్ చేయండి అక్కడ. చూడండి, ఒక స్లైడ్ ఒకటి ఫార్వర్డ్ చేసాను చూడండి. కాపీ పేస్ట్ చేసి అక్కడ ఎక్సెల్ MS వర్డ్ ఫార్మాట్లో యాడ్ చేసేయండి. అక్కడ కాపీ పైన కాపీ ఉందిగా, దాని కింద ఎంటర్ కొట్టి ఇవ్వండి. ఓకే, చూసారా? అక్కడ యాక్చువల్గా మనకి ఏంటంటే టోలరెన్స్ గ్రూప్ అనేది ఇవ్వలేదండి. ఇవ్వకపోవడం వల్ల మనకు ఆ విధంగా ఎర్రర్ వస్తుంది. ఇక్కడ టోలరెన్స్ గ్రూప్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఇస్తేనే కదా మనకి డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. టోలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి, టోలరెన్స్ గ్రూప్ ఇవ్వలేదు కాబట్టి మనకు ఆ విధంగా అక్కడ ఎర్రర్ అనేది ఫామ్ అయిందండి. సో అప్పుడు ఏం చేస్తాం, మనం ఆ టోలరెన్స్ గ్రూప్ అనేది ఇచ్చేసి ఎంటర్ కొట్టేసి సేవ్ చేసేస్తాం. సో ఆటోమేటిక్గా డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోద్ది అనమాట. సో ఇది ఒక రకమైనటువంటి ఎర్రర్. సో మనకి ఎర్రర్ ఏముందనేది జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూడండి, ఎర్రర్ నెంబర్ 2. మనకి ఏ డాక్యుమెంట్ ఇప్పుడు ఏంటి, ఎవరు చెప్తారు, ఇది ఏ ఎంట్రీ ఎవరు చెప్తారు? KZ ఉంది అక్కడ, ఏ డాక్యుమెంట్? వెండర్ క్లియరింగ్ డాక్యుమెంట్ సార్. వెండర్ ఇన్వాయిస్. ఓకే, రైట్. వెండర్ క్లియరింగ్ చూడండి, కింద మనకు ఒక ఎర్రర్ చూపిస్తుంది చూడండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అన్నారు చూడండి. కొంచెం డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఐటమ్ ఫర్ కేటగిరీనా కనిపించట్లేదు, ఐటమ్ ఫర్ క్లియరింగ్. చూడండి, ఇక్కడ ఇది ఒక ఎర్రర్ అన్నమాట ఇది. సో ఈ రోజు ఎవరో నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు, ఎర్రర్ సమ్వన్ ఎవరికో వచ్చింది ఎర్రర్, సేమ్ ఎర్రర్, ఎవరో గమనించండి, ఈవినింగ్ బ్యాచ్ అనుకుంటాను. సో ఈ విధంగా ఎర్రర్ అనేది వస్తుందండి. వచ్చినప్పుడు ఏం చేయాలి మనం, మీరు ఒకసారి కిందకి వెళ్ళండి. ఇదేంటంటే డాక్యుమెంట్ సంబంధించింది అనమాట, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ అంటారు. మనం ఏం చేయాలంటే మనకి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ మీకు ఎలా చేయాలో తెలుసు, అయినా సరే ఒక్కోసారి అవ్వదండి. అప్పుడు ఏం చేయాలి, SM30లోకి వెళ్తారు. SM30 కమాండింగ్ ఫీల్డ్ లో SM30 ఇవ్వాలి. కిందకి రండి. SM30 ఇచ్చిన తర్వాత టేబుల్ వ్యూ ఉంది చూసారా, అక్కడ ఏమైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఇవ్వండి. టేబుల్ వ్యూ V_FAGL_SPLIT_ACT అనేది ఇవ్వాలి.
ఇచ్చిన తర్వాత క్లిక్ ఆన్ మెయింటైన్ అంట. మెయింటైన్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది, పొజిషన్ అనే మనకు ఒక పొజిషన్ ఆప్షన్ వస్తుంది. పొజిషన్లోకి వెళ్ళి అండ్ గివ్ కంపెనీ కోడ్. పొజిషన్లోకి వెళ్ళి కంపెనీ కోడ్ ఇవ్వాలి. కింద చూసారా కంపెనీ కోడ్ MRFG అనేది నా కంపెనీ కోడ్. సో ఇన్యాక్టివ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్యాక్టివ్ సెలెక్ట్ చేసుకోవచ్చు రైట్ సైడ్. ఇన్యాక్టివ్ అనేది సెలెక్ట్ చేసుకుని సేవ్ చేస్తే మనకు ఆ ఎర్రర్ అనేది రాదనమాట. అంటే డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ ఇన్యాక్టివ్ చేస్తాం. యాక్చువల్గా రియల్ టైంలో చేయకూడదు ఇది, బట్ మనకి ఒక్కసారి వీటిలో వస్తుంటుంది. డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ ఎర్రర్ అనేది ప్రాపర్గా వస్తేనే కరెక్ట్ మంచిది మనకి, కానీ రియల్ టైంలో చేయకూడదు. బట్ ఇక్కడ వస్తుంటుంది అనమాట. అటువంటిప్పుడు ఇట్లా చేసేస్తే మనకు ఆ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ చేసినా కూడా వస్తుంది. అప్పుడు చేయాలి. చేస్తే ఇంకా డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అనేది ఇన్యాక్టివ్లో ఉంటుంది, యాక్టివేట్ అవ్వదు. మన డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ ఎర్రర్ రాదనమాట. అది ఓకేనా. సేవ్ కిందకు వచ్చేయండి. ఎర్రర్ నంబర్ 3. ఓకే చూద్దాం. ఇది ఎక్కడిది చెప్పండి, ఏటీ కోడ్ ఇది. ఏంటి ఎవరు చెప్తారు? క్లియరింగా పోస్టింగా? క్లియరింగ్ సార్. క్లియరింగ్ ఎలా చెప్తారు? పేమెంట్ అని ఉంది సార్, పైన పేమెంట్ అని ఉంది, పోస్ట్ ఇన్కమ్ పేమెంట్ అని. డిజెడ్ అనమాట. డిజెడ్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అని అర్థం అండి. ఓకేనా. చూడండి మనకి ఏమొచ్చింది, ద ఎంట్రీ NITT ఈజ్ మిస్సింగ్ టేబుల్ అన్నాడు. T0443G అనమాట. ఇది కూడా టోలరెన్స్ ఎర్రర్ లాంటిది. ఇది కూడా వెళ్ళండి కిందకి రండి. సో ఏం చేయాలి, మనం కస్టమర్ క్రియేట్ చేసేటప్పుడు మనం టోలరెన్స్ నేమ్ అనేది ఇవ్వలేదంట. ఇంతకుముందు వెండార్ చేసేటప్పుడు ఇవ్వలేదు, కానీ ఇక్కడ కస్టమర్ చేసేటప్పుడు కూడా టోలరెన్స్ నేమ్ అనేది ఇవ్వలేదు. మీరు మర్చిపోయారు టోలరెన్స్ గ్రూప్ యాడ్ చేయడం. చేసి చూడండి, ఒక కస్టమర్ క్రియేట్ చేసి టోలరెన్స్ గ్రూప్ ఇవ్వకుండా పోస్ట్ చేసి చూడండి, అవ్వదు, మాకు సేమ్ ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, XK02 కానీ XD02 కానీ FD02 కానీ వెళ్తామండి. వెళ్ళిన తర్వాత కిందకి రండి, కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటాము, ఎంటర్ కొడతాము, తర్వాత కిందకి రండి, ఎంటర్. చూడండి ఇక్కడ వెయిట్ కంపెనీ కోడ్ డేటా ఉంటుంది చూడండి పైన. కంపెనీ కోడ్ డేటా చూసారా పైన అది కాదు, అది అక్కడ క్లిక్ చేస్తాం. కిందకి రండి, క్లిక్ ఆన్ కంపెనీ కోడ్ డేటా. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది చూసారా. అక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళాలి. కింద చూసారా, అది పేమెంట్ ట్రాన్సాక్షన్. కిందకి రండి, పేమెంట్ ట్రాన్సాక్షన్, గో టు పేమెంట్ ట్రాన్సాక్షన్ అన్నారు. వెళ్ళిన తర్వాత ఏముంది, అక్కడ టోలరెన్స్ గ్రూప్ అనేది మిస్ అయింది, ఇవ్వలేదు కస్టమర్కి. వెండర్కి కస్టమర్కి ఒకటే కదా టోలరెన్స్ గ్రూప్, ఇవ్వలేదు, మీరు మర్చిపోయారు. అప్పుడు ఏం చేయాలంటే ఆ టోలరెన్స్ గ్రూప్ అనేది ఇవ్వండి. ఇచ్చి డాక్యుమెంట్ సేవ్ చేసి పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోతుంది. ఓకేనా. ఇది థర్డ్ ఎర్రర్. నెక్స్ట్ ఏముంది, 4th వన్ చూడండి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. FB70లో మనం కస్టమర్ ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తాం. వెళ్ళండి, ఇక్కడ ఏమైనా చూడండి, ఇన్ కంపెనీ కోడ్ MRFG ద నంబర్ నేమ్ 18 is మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021. ఏంటి ఎర్రర్ అంటే ఎవరు చెప్తారు సార్? అక్కడ నంబర్ రేంజ్ అనేది మనం ప్రాపర్ గా ఇవ్వలేదు సార్. అక్కడ ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు? FBN1 సార్. FBN1కి వెళ్ళాలండి. FBN1కి వెళ్ళిన తర్వాత నంబర్ రేంజ్ అనేది ఇంటర్వెల్స్ చేంజ్. మనకి ఎంత ఉంది, 18 ఉంది నెంబర్. చూడండి అక్కడ 18 ఉంది చూసారు, ప్లస్ సింబల్ మీద క్లిక్. FBN1కి వెళ్ళిన తర్వాత 18 మీద క్లిక్ చేసి ఆ ప్లస్ సింబల్ ఉంది, ఆ ప్లస్ సింబల్ దగ్గర 18 దగ్గర నంబర్ రేంజ్ అనేది ఇవ్వాలి. 2000 నుంచి 3000 తీసుకున్నాను నేను, అట్లా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ ఎర్రర్ అనేది మనకి ఉండదన్నమాట, ఇన్వాయిస్ అనేది పోస్ట్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి ఏముందో సార్. ఇది ఒకసారి మళ్ళీ చెప్పండి సార్, అర్థం కాలేదు. అక్కడ చూడండి మనకి నంబర్ రేంజ్ అనేది మనకి ఒక మెర్రర్ ఉంది ఇక్కడ, నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటారు దీన్ని. ఇన్ కంపెనీ కోడ్ MRFG ద నంబర్ రేంజ్ 18 is మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2021 అన్నాడు. చూడండి ఇయర్ చూపించండి, అక్కడ 21 అన్నారు. ఓకేనా. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం FBN1లోకి వెళ్ళాలి. నంబర్ రేంజ్ మిస్ చేసాం మనం. అంటే డాక్యుమెంట్ పోస్ట్ అవడానికి మామూలుగా 18 అనేది ఏ డాక్యుమెంట్ పైన చూపించండి, పైకి వెళ్ళండి ఇంకా. ఏ డాక్యుమెంట్ వస్తుంది, కస్టమర్ ఇన్వాయిస్, డిఆర్ డాక్యుమెంట్ వస్తుంది. డాక్టర్ కస్టమర్ అంటే మనం డాక్టర్ అంటాడు అనమాట. డిఆర్ గుర్తుపెట్టుకోండి, డిఆర్ నేను కూడా అలాగే గుర్తుపెట్టుకోండి. డిఆర్ అంటే డాక్టర్, కస్టమర్ ఇన్వాయిస్ అనమాట. సో దాని నంబర్ రేంజ్ ఎంత, కిందకి రండి. నంబర్ రేంజ్ అనేది 18 అనమాట. 18 అనేది మిస్ అయిపోయింది, ఇవ్వలేదు మనం. ఎక్కడ FBN1లో క్రియేట్ చేయలేదు. సో FBN1లోకి వెళ్ళి
ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తాం. ప్లస్ సింబల్ చూపించండి. క్లిక్ చేసిన తర్వాత 18 అనేది ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తాము. క్లియర్ కదా? రైట్. ఎర్రర్ నెంబర్ 5. కిందకి రండి. 5 వచ్చేయండి. ఇక్కడ స్టాండర్డ్ క్లియరింగ్ కదా, F-28. వెళ్ళండి కస్టమర్ ఇది. చూడండి మనకి యాక్చువల్గా ఇప్పుడు చేసాం మనం డిజెట్ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం కదా. డిజెట్ ఓకే, కస్టమర్ ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేసాం. పోస్ట్ చేసినప్పుడు ఇక్కడ కూడా నంబర్ రేంజ్ ఎర్రర్ వచ్చిందండి. ఏముంది ఇక్కడ 14 అనమాట. అంటే డిజెట్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఏంటి? 14. ఎక్కడ చూడొచ్చు ఈ 14 అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? డిజెట్ డాక్యుమెంట్ నంబర్ 14 ఎవరు చెప్తారు? ఎక్కడికి వెళ్ళి చూడొచ్చు? OBA7 లేకపోతే కనిపిస్తుంది. వెరీ గుడ్. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ OBA7 లో ఉంటే చెక్ చేసుకోండి. డిజెట్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఏంటి? 14 తీసుకోవాలి. ఆ 14 అనేది మిస్ అయింది. అప్పుడు ఏం చేస్తాము? FB-N1 లోకి వెళ్తాం. వెళ్ళండి కింద చూపించండి. 14 సేమ్ యాసిడ్ అంటే ఇంకేం లేదు. అదే OBA7 కూడా వెళ్ళొచ్చు. డిజెట్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా FB-N1 కూడా వెళ్ళొచ్చు. కిందకి రండి. డిజెట్ ఇచ్చాం, ఎంటర్. కిందకి వచ్చేయండి. డిజెట్ తీసుకోండి, కిందకి రండి. సో నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ 14 మీద క్లిక్ చేస్తాం. ఓకేనా? కిందకి రండి. సో నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తాము. సో ఏదైతే మనం నంబర్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తాం, తర్వాత కంపెనీ కోడ్ వచ్చేసి ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్. కిందకి రండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తాం. కిందకి వచ్చేసి క్లిక్ ఆన్ ప్లస్ సింబల్. కిందకి వచ్చేయండి. గివ్ ద నంబర్ రేంజ్ 14 కి నంబర్ రేంజ్ ఇచ్చేసాం. సేవ్ అయిపోయింది. డాక్యుమెంట్ అనేది సేవ్ అయిపోయింది. ఓకే రైట్. నెక్స్ట్ 6th మీరు చేస్తారా? 6th కాన్ఫిగరేషన్ ఏంటో కనిపెడతారా? చెప్తారా? చూస్తారా మీరు? మామూలుగా కిందకి రండి. ఇది కూడా డాక్యుమెంట్స్ పెట్టింగ్ అనమాట. ఐటమ్ కేటగిరీ చెప్పాను కదా, SM12కి వెళ్ళి రిమూవ్ SM30కి వెళ్ళాలని. కిందకి రండి. SM30 చెప్పాను మీకు ఆల్రెడీ. ఇది సేమ్ పైన ఏదైతే చెప్పానో సేమ్ యాజ్ SM30కి వచ్చి డాక్యుమెంట్ ని ఆ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అనేది ఎర్రర్ రాకుండా మనం ఏం చేస్తామంటే ఇన్యాక్టివేట్ చేస్తాం. టేబుల్ వ్యూ దగ్గర V_FAGL_SPLIT_ACT ఇవ్వాలి. క్లిక్ చేయాలి. కింద మెయింటైన్ ఉంది కదా, గో టు పొజిషన్ అండ్ గివ్ యువర్ కంపెనీ కోడ్ ఇచ్చేస్తాం. కిందకి రండి. కంపెనీ కోడ్ ఇచ్చిన తర్వాత ఇన్యాక్టివ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్యాక్టివ్ అనేది సెలెక్ట్ చేసుకుని సేవ్ చేస్తాం. అయిపోయింది. ఓకే. 7th ఇంకేమని చూడండి. ఇది ఒకటి మీరు చెప్తారా ఏం చేయాలో చదివి? ఓకే, ఇది ఒకటి మీరు చదివి మీరు ఓన్గా చేయండి. ఓకేనా? సో ఇది రజిస్ట్రేషన్ అండి. సో రేపటి నుంచి మనము రేపు రివిజన్ చేయిస్తాను. రివిజన్ చాలా ఇంపార్టెంట్. ఇంకేం లేవు, అదొకటే ఉంది. చూడండి 16 pages వరకు ఉన్నాయి సార్. 16 లేవండి, ఏం లేదు, అదే ఉంటుంది. ఎలా చేయాలనేది ఉంటుంది, చూడండి. అంటే ఏం లేదు. ఓకే చూడండి. రేపు మనము రివిజన్ పెడదాము. ఒక రివిజన్ క్లాస్ పెడితే మీకు ప్రాక్టీస్ అయిపోతుంది, ఇంకేం ఉండదు. GL వరకు ఆడుకుంటారు మీరు. GL, వెండర్ ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్ ఎదురుపోయి లేపునే చెప్పేస్తారు. అట్లా ఉంటుంది. ఇంకా రేపు రివిజన్ పెట్టుకుందామండి. రేపు ఒక రివిజన్ క్లాస్ ఉంటుంది సపరేట్ గా. సో రివిజన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే మనం GL, కస్టమర్స్, వెండర్స్ అన్ని పోస్టింగ్స్ క్లియరింగ్స్ చేస్తాం. అన్ని కూడా ఏం లేదు. సో అది అయిపోయిన తర్వాత కొంచెం అర్లీగా పెట్టుకోండి సార్. రివిజన్స్ అర్లీగా పెట్టుకోండి సార్. 8 o'clock అట్లా. లేదు 9కి సరిపోతుంది, టైం సరిపోతుంది. ఎక్కువ చేయించలేండి, సింపుల్ గా చేయిస్తాను. మీకు ఫైనల్ గా ఒక ఐడియా వస్తుంది అంతే, ఇంకేం లేదు. ఓకే. ఇంకేమున్నాయి మీకు? ఒక్క నిమిషం లైన్లో ఉండండి. సార్ వెయిట్ ఒక నిమిషం. ఓకే సార్. మీకు ఎర్రర్ షీట్ ఇంకోటి ఉందేమో చూస్తున్నాను. 1 minute లైన్లో ఉండండి.
ఓకే, ఇంకేం లేవులేండి, ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు కవర్ అయినాయి. ఒక ఎర్రర్ మాత్రం కవర్ అవ్వలేదు, చెప్పాను ఆల్రెడీ మీకు ఎర్రర్ చెప్పాను నేను, నాట్ రిక్వైర్డ్, నో ఇష్యూ. ఓకే, సో ఈ ఎర్రర్స్ అన్ని కూడా ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, రేపు రివిజన్ చేద్దామండి. రివిజన్ పక్కా చేయాల్సింది, ఏదైనా ఒక రోజు లేట్ అయితే అయినా పర్వాలేదు, నో ఇష్యూ. సో రేపు ప్రాపర్గా రివిజన్ చేద్దామండి. ఓకేనా, బీ రెడీ. రివిజన్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? మీకు జిఎల్ క్లియరింగ్ చెప్పాలి. జిఎల్ క్లియరింగ్ తర్వాత చెప్తాను. జిఎల్ క్లియరింగ్ ఒకటే పెండింగ్ ఉందండి ఇక్కడ వరకు. సో తర్వాత ఏంటంటే మనం ఇక్కడ కస్టమర్ డౌన్ పేమెంట్స్, వెండార్ డౌన్ పేమెంట్స్ చేయాలండి. సింపుల్గా ఉంటాయి కాన్ఫిగరేషన్స్. సో కస్టమర్ డౌన్ పేమెంట్స్ అండ్ వెండార్ డౌన్ పేమెంట్స్ ఈ రెండు చేద్దాం. మీ బ్యాచ్ ముందు చెప్తున్నానండి, కొంచెం స్పీడ్గా లాగుతున్నాను. అందరికి అర్థమవుతుంది కదా, ఏం ప్రాబ్లం లేదు కదా? అందరికి అర్థమవుతుందా? ఏంటంటే కొంచెం అర్థమవుతుంది సార్. ఎందుకంటే మరీ స్లోగా వెళ్లకుండా కొంచెం స్పీడ్గా ఉంటున్నాను. ఎందుకంటే మీకు మరీ స్పూన్ ఫీడింగ్ కూడా చేయకూడదండి. ఎందుకంటే రేపు రియల్ టైంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే అక్కడ చెప్పేవాళ్ళు చాలా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, నేను చెప్పినట్టు ఉండదు. అప్పుడు మీరు నా వాయిస్కి నేను చెప్పే టీచింగ్కి డైజెస్ట్ అయిపోయి రేపు రియల్ టైంలోకి వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్గా ఫేస్ చేస్తారు. కాబట్టి నేను చెప్పేదానికి మీరు డిసైడ్ అవ్వద్దు. అందరు నేను చెప్పినట్టే చెప్పరండి. కొంతమంది స్పీడ్గా చెప్తుంటారు, కొంతమంది బాగా స్లో చెప్తారు, రకరకాలుగా ఉంటాయి. కానీ ఎలా చెప్పినా సరే ప్రాపర్గా వినండి, జాగ్రత్తగా వినండి. ఓకే సార్, ఎలా చెప్పినా సరే మీరు కాన్ఫిగరేషన్ చేయడం ఇవన్నీ నేర్చుకోండి. ఓకే రైట్, 1 minute రికార్డింగ్ ఆఫ్ చేయండి.